పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అక్టోబర్ నెలలో మరియమాత జపమాల మాతగా కొనియాడుతున్న సమయంలో ఈనాడు మనం ధ్యానించుకునే అంశం, మరియ తల్లిని మనం ఎందుకు గౌరవించాలి? బైబిలులో ఎక్కడైనా కానీ మరియ తల్లిని గౌరవించినట్లుగా ఉందా? ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది, ముఖ్యంగా మన ప్రొటెస్టెంట్ ప్రియ సహోదరులు, ఆర్సిఎం వాళ్ళు మరియ తల్లిని పూజిస్తారు అంటున్నారు. ప్రథమంగా వారు చేసే పెద్ద తప్పు అది. ఆర్సిఎం క్రైస్తవులు ఎప్పుడూ కూడా మరియ తల్లిని పూజించరు. కానీ మరియ తల్లిని కథోలికులు సముచితంగా గౌరవిస్తారు. ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవదేవుని యొక్క వరాల కొరకై, దేవుని యొక్క దీవెనల కొరకై ప్రార్థన చేసుకుంటారు. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తారు. ఈనాడు మనం బైబిలు గ్రంథంలో మరియ తల్లిని దేవుడు, దేవదూతలు, పునీతులు కూడా ఏ విధంగా గౌరవించారు అనే సత్యాన్ని తెలుసుకుందాం. తద్వారా మనము మరియ తల్లిని గౌరవించటం ద్వారా బైబిలు గ్రంథం చేసిందే మనం చేస్తున్నాం, కానీ వేరే విధంగా మనం చేయడం లేదు అనే సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా చిన్న వాక్యాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని తల్లి అయిన మరియ తల్లి దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరు అంటే దేవుని యొక్క దూత. దేవుని యొక్క దూత యొక్క పని ఏంటి? ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి వారి పేరు గాబ్రియేలు సన్మనస్కుడు. గాబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లి దగ్గరికి వచ్చి ఆయన ఒక మాట అంటున్నాడు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, లేక దేవవరప్రసాదముల చేత నిండిన మరియమ్మ నీకు వందనము అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏమిటి అంటే, దేవదూతలు తమంతట తానుగా ఏమీ కూడా చెప్పరు. దేవదూతలు చెప్పేది ఏమిటి అంటే, దేవుడు ఏమైతే చెప్పమన్నాడో అదే చెబుతారు. వినండి జాగ్రత్తగా. మనం బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని చూస్తున్నాం, కానీ దేవదూతలు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు, భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు, దేవుడు నన్ను నీతో మాట్లాడమన్నాడు, దేవుడు నన్ను నీతో ఈ విషయాలు చెప్పమన్నారు అని చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏమిటి అంటే, వచ్చినటువంటి వారు మామూలు వ్యక్తి కాదు. ఎవరు ఆయన? గాబ్రియేలు సన్మనస్కుడు. ఆయన బైబిలులో మనకిచ్చినటువంటి ముగ్గురు అతిదూతలలో, ఎవరండి? ముగ్గురు అతిదూతలలో ఒకరు. ఎవరు ఆ ముగ్గురు? మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు. ఈ ముగ్గురిలో ఒకరైన గాబ్రియేలు సన్మనస్కుడే మరియ తల్లి దగ్గరికి వస్తున్నారు. ఈయన ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు తెలియాలంటే మీకు ఒకసారి అదే లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి జాగ్రత్తగా, స్పష్టంగా. అప్పుడు దేవదూత నేను గాబ్రియేలును. ఎవరంటే అతని పేరేంటి? గాబ్రియేలు దేవదూత. దేవుని సన్నిధిలో ఉండువాడను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి దయచేసి. ఇప్పుడు చదువమ్మా. ఈ శుభవచనములను నీకు అందచేయుటకు పంపబడితిని. వినండి జాగ్రత్తగా ఈ మాటని. ఏమంటున్నాడండి? ఈ శుభవచనములను అంటే మాటకు మాట. ఈ మాటలు నన్ను దేవుడు నీతో చెప్పమన్నాడు, నా సొంత మాటలా కాదు. అర్థమవుతుందా? ఏమంటున్నాడు గాబ్రియేలు సన్మనస్కుడు? ఇదిగో ఈ శుభవచనములు నీతో చెప్పమని దేవుడు నన్ను పంపించాడు, పంపబడితిని. ఎవరు చెప్తున్నారు? గాబ్రియేలు సన్మనస్కుడు. ఎవరితో చెప్తున్నాడు? ఇక్కడ ఇప్పుడు చదువుకున్న వాక్యంలో జకర్యాతోటి చెప్తున్నాడు. అక్కడ చెప్పిన వెంటనే మరియ తల్లి దగ్గరికి వస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమని? ఇదిగో 26వ వచనం నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. తదుపరి
తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడిన ఆమె పేరు మరియమ్మ. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది ఏమిటి అంటే, దేవదూత ఏ మాట పలికినా కానీ అది ఎవరి మాట? ఎవరి మాట? దేవుని మాట. వాళ్ళు సొంతగా మాట్లాడటానికి వీల్లేదు. కాబట్టి ఎప్పుడైతే గాబ్రియేలు సన్మాన్స్కుడు దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి దేవవరప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు అని పలికారో, ఆ మాటలు అవి కావు, దేవుని యొక్క మాటలుగా మనం పరిగణించాలి. కాబట్టి దేవదూత మరియ తల్లి దగ్గరికి వచ్చి ఏమంటున్నారండి? దేవవరప్రసాదముల చేత నిండిన మరియమ్మ నీకు శుభము అని పలుకుతున్నారు. దేవదూత మరియ తల్లిని గౌరవించారు. ఆ తరువాత 30వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. దేవదూత మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందుదువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియ తల్లట దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుందంటండి. మరియ తల్లి ఎంత గొప్పగా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంది అంటే, ఇక ఏ పునీతుడు కానీ ఏ వ్యక్తి కానీ పొందనంతగా మరియ తల్లి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంది. ఎందుకని? పునీతులకు దేవుడు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క వరాన్ని ఇస్తాడండి. ఒక్కొక్క పునీతుడి దగ్గరికి వెళ్ళి మనం ఒక్కొక్క వరం కోసం వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకోండి. కానీ మరియ తల్లి విషయం అది కాదు. ఆమె వరాల పూల తోట, అన్ని రకాల పూలు ఆ తల్లి దగ్గర ఉంటాయి, అన్ని రకాల వరాలు. ఎందుకంటే నా మాట కాదు, మళ్ళీ ఇది దేవుని యొక్క దూత మాటే. అనుగ్రహ పరిపూర్ణురాల అంటే ఆ పదాన్ని ఒక్కసారి వివరించండి. అనుగ్రహం అంటే ఏంటి? దేవుని యొక్క కృప. పరిపూర్ణం అంటే ఏంటి? అందులో వెలితిలేదు. ఇంకా అనుగ్రహాలు వరాలలో ఆమె పరిపూర్ణంగా పొందుకుంది. ఆమె దగ్గర లేని వరం లేదు. దయచేసి గమనించండి, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారు, ఇవి నా మాట కాదు, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క దూత చేత అంటే దేవుడే పలికించినట్టు మాటలు అన్నమాట. ఏమనుంది? అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నావు. 28వ వచనంలో దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా అని పలికింది. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క దూత మరియ తల్లిని ఏ విధంగా సముచితంగా గౌరవిస్తుంది అంటే, అమ్మా నీవు ఈ భూలోకంలో ఉన్నటువంటి వారందరిలో కూడా అనుగ్రహాలను పరిపూర్ణంగా పొందినటువంటి దానవో. దేవుని యొక్క దూత మరియ తల్లిని గౌరవించిన రీతి నీకు నాకు ఏమైంది గౌరవించటానికి? మరియ తల్లిని గౌరవించటానికి నీకు నాకు దేవుని యొక్క వాక్యం గౌరవిస్తుంది కదా. ఇక్కడ మీ అందరికీ కూడా మరొక్క మాటని చదివించి దాని వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకసారి అదే అధ్యాయము లూకాసు వార్త 1వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం దయచేసి. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం చెప్పిందండి మరి తల్లితోటి. అమ్మ నీ చుట్టం ఉంది కదా ఎలిజబెత్, ఆమె గొడ్రాలు కదా, ముసలి వయసులో వృద్ధాప్యములో ఇప్పుడు ఆమె గర్భం ధరించింది, మరి దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు అని పలికిన తర్వాత 38వ వచనాన్ని చదువుకుందాం. అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయాను. వినండి, ఇక్కడ మరియ తల్లి దేవుని చిత్తానుసారముగా నాకు జరుగునుగాక అని చెప్పే వరకు కూడా దేవదూత అక్కడే ఉందండి. అది దేవదూత మరియ తల్లికి ఇచ్చిన గౌరవం. ఇక్కడ మనం జకరియా విషయంలో మరియ తల్లి విషయంలో జరిగిన తేడాను మనం గమనించాలి. జకరియా నువ్వు అంటున్నావు, దేవదూతతో అన్నాడు నాకు కుమారుడు పుడతాడు అంటున్నావు కదా, మరి మీ వృద్ధాప్యంలో ఇది ఎట్ట జరుగుద్ది అనగానే నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు శాపం అన్నాడు. ఏం శాపం పెట్టాడు దేవదూత జకరియాకి? నోటి మాట పడిపోయాడు. మరియ తల్లి విషయంలో చేయడానికి ధైర్యం చేయాల దేవదూత. చేశారా? వెయిట్ చేశారు అంతే. మరియ తల్లి అని చెప్పే వరకు కూడా గౌరవప్రదంగా అక్కడ ఉన్నారు నిలబడి. ఎప్పుడైతే మరియ తల్లి ఇదిగో నేను ప్రభువు దాస్తురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక
అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ప్రియులారా, దేవుని యొక్క దూత స్వయంగా అతిదూతలలో ఒకరైన గబ్రియేలు సన్మంతుడే మరియ తల్లి దగ్గరకు వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు వందనము, అనుగ్రహాలు పరిపూర్ణంగా పొందిన తల్లి నీకు వందనమని చెబితే మనం చెప్పటానికి ఏమైంది? చాలామంది అంటుంటారండి, ఏమిటి ఆర్సీఎం వాళ్ళు మరియ తల్లికి ప్రార్థన చేసుకుంటారు, మంగళవార్త ప్రార్థన ఎప్పుడు చెప్తుంటారు. నీకేమైంది దేవుని యొక్క దూత చెప్పిన ప్రార్థన చెప్పడానికి? ఏం చెప్తామని చెప్పండి మంగళవార్త ప్రార్థనలో? ప్రారంభించండి ఒకసారి, గట్టిగా చెప్పండి. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఇది బైబిల్లో ఉందా లేదా? ఇప్పుడే చదువుకున్నాం. ఇప్పుడే అనుగ్రహ పరిపూర్ణుల నీకు శుభం. ఓన్లీ ట్రాన్స్లేషన్స్ తేడానండి, అదే మాటలు, నీకు శుభము. ఆ తర్వాత ప్రభువు మీతో ఉన్నారు. అక్కడ ఉందా లేదా? 28వ వచనంలో చదవండి, చివరిలో ఏమని ఉంటుందని దేవదూత, ఏలిన వారు నీతో ఉన్నారు. అదే అక్షరం అదే మాట చెప్తున్నాం కదా మనం. ఆ తర్వాత ఏమనుంది? స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు నీవి. ఆ పదం ఉందా లేదా బైబిల్లో? ఎక్కడుంది? నేను చదివిస్తాను చూడండి పిల్లకు దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనం చదవండి ఒకసారి. 48. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఉందా లేదా? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, ధన్యురాలవు. ఆ తర్వాత ఏం చెప్తాం చెప్పండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు యేసు ప్రభు మరియ తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆయన ఆశీర్వదించబడినట్లుగా బైబిల్లో ఉందా? ఇప్పుడు మనం దేవదూత మరియ తల్లిని గౌరవించినటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు పునీతులు ఏ విధంగా మరియ తల్లిని బైబిల్లో గౌరవించారు? 2 మాటలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవదూత మరియ తల్లి దగ్గరికి వచ్చారు, శుభవచనాలు పలికారు. పలికిన తర్వాత దేవదూత వెళ్ళిపోయారు. మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించడానికి వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతుందో 2 మాటలు చదువుకోవాలి తప్పనిసరిగా ప్రియులకు దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని చదవండి దయచేసి. లూకాసు వార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఆమె అంటే ఎవరెక్కడ? మరియ తల్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికి. మరియ తల్లి ఎలిజబెత్ ఇంట్లోకి రాగానే 100 శుభవచనాలు పలికారు. పలికిన తర్వాత ఏం జరిగిందట? ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. ఈ మాటను నోట్ చేసుకోండి. కొన్ని వాక్యాలు మనం అర్థం చేసుకోవాలంటే ఆ కొన్ని పదాలను మనం నోట్ చేసుకోవాలి. ఎవరు వచ్చారంటండి ఎలిజబెత్తమ్మ మీదకి? ఎవరి చేత పరిపూర్ణురాలు గావించబడింది? పవిత్రాత్మ. గట్టి చెప్పండి, ఎవరి చేత? పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలయ్యింది. ఇప్పుడు మీరు వినండి, అందరు నాకలు చూడండి. ఎలిజబెత్తమ్మ పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఇప్పుడు ఎలిజబెత్తమ్మ పలికే మాటలు ఎలిజబెత్తమ్మ మాటలే కాదు, అవునా? అంతే కదా. ఎవరు పలుకుతారు ఎలిజబెత్తమ్మ ద్వారా? పరిశుద్ధ. వండర్ఫుల్. ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచనాలు చెప్తారు. వాళ్ళ ప్రవచనాలు కాదండి, పరిశుద్ధాత్మ వారి ద్వారా మాట్లాడిస్తాడు. ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు కొన్నిసార్లు ఆత్మావేశంతో మాట్లాడేవాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలను ఖండించేవాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని రాసేవాళ్ళు. వాళ్ళ మాటలు కాదవి. ఎవరి మాటలవి? పరిశుద్ధాత్మ దేవుడు వాడి ద్వారా పలికించాడు. బైబిల్ గ్రంథం ఉందండి. కొంతమంది లూకా రాశాడు, సొంతగా రాశాడా? లేదు. మనకి తీతుకు రాసిన లేఖలో, తిమోతికి రాసినట్టు లేఖలో, పేతురు గారి లేఖలో రాయబడి ఉంటుందండి. ఏమిటి? ఈ రాసినటువంటి రచయితలందరూ కూడా వాళ్ళ సొంత మాటలు రాయలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ రాయమన్నటువంటి వాటిని రాశారు. ఇక్కడ ఎలిజబెత్తమ్మ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఎవరి చేత నింపబడిందండి? పరిశుద్ధాత్మ చేత నింపబడింది. కాబట్టి ఇక నుండి ఎలిజబెత్తమ్మ పలికే మాటలు తన మాటలు కాదు, కానీ ఎవరి మాటలు?
పరిశుద్ధాత్మ యొక్క మాటలు. ఇప్పుడు ఎలిజబెత్ ఏమని పలుకుతుందో చూద్దామండి. ఆమె పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలాయను. 42వ వచనం చదవండి. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో మీరు. ఉందా లేదా అక్కడ బైబిల్లో? ఇంకా మనం బైబిల్లో లేని ప్రార్థన ఎక్కడ చేస్తున్నామండి? నేర్చుకోవాలి. మీరు ఎవరిని అడిగితే చెప్పగలగాలి. ప్రియులారా, మనం గౌరవించాలి. నేను గౌరవిస్తాను నా తల్లిని. ఎందుకని? దేవుడు గౌరవించారు, అక్కడ పరిశుద్ధాత్మ గౌరవించారు కాబట్టి. ఎందుకని? దేవుని యొక్క దూత గౌరవించింది కాబట్టి. ఎందుకని? ఎలిజబెత్తమ్మ గౌరవించింది కాబట్టి. ఎందుకని? తన కుమారుని యేసయ్య గౌరవించాడు కాబట్టి. బైబిల్ గ్రంథం గౌరవిస్తుంది కాబట్టి నేను గౌరవిస్తాను మరి ఆ తల్లిని గౌరవించుకుందాం. ఈ అక్టోబర్ నెలలో ప్రియులారా, మన తలంపులన్నింటినీ కూడా క్రోడీకరించి ఆ మరితలను వేడుకుంటూ 3 సార్లు మంగళవార్త జపాన్ని కలిసి ప్రార్థించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గట్టిగా బలంగా దృఢంగా ప్రార్థించుకుందాం. అందరూ కూడా కలిసి ప్రార్థించండి. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ఓ పరలోక తండ్రి, నీ ప్రియమైన కుమార్తె మరియ తల్లి, ఓ యేసు రాజా, నీ ప్రియమైన తల్లి మరియ తల్లి, ఓ పరిశుద్ధాత్మదేవా, నీ ప్రియ పత్ని మరియ తల్లి, ఆ తల్లిని మీరు త్రియేక దేవుడిగా సముచితంగా గౌరవించారు. మేము కూడా మీ బాటలో గౌరవించాలని ఆశిస్తున్నారు తండ్రి. ఆ మరియ తల్లి ఎన్నో ప్రాంతాలలో, గుణదలలో, వెలంకణిలో, లూర్దులో, ఫాతిమాలో దర్శనమిచ్చి నీ మహిమ కొరకే ఆమె సందేశాలు ఇస్తుంది. ఎప్పుడూ కూడా ఆమె గొప్పతనాన్ని ఆమె పూడుకోలేదు. ప్రభువా, మేము కూడా నీ వలె ఆ మరితలను గౌరవించి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ దీవెనలు పొందుకునేలాగా మమ్మ దీవించండి. ముఖ్యంగా ప్రభువా, ఆరోగ్యమాత అయినటువంటి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరినీ ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. నిత్య సహాయమాత యొక్క సహాయము ద్వారా, మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ బిడ్డలు ప్రభువా ప్రత్యేకంగా ఈ రోజున ఎవరైతే ఈ ప్రార్థనలో, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని. ఓ యేసురాజా, నా కొరకే ప్రార్థించండి అని అడిగినటువంటి వారందరిని దీవించమని, ఆశీర్వదించమని. ఈ పరిచర్య కొరకే సహాయం చేస్తున్న బిడ్డలని 30 నిరంతలుగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఆ మరితలికి మధ్యస్థ ప్రార్థన ద్వారా పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.